శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు, శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో. ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా వినాయక చవితి, గురు పుష్య యోగము, అలాగే ఋషి పంచమి, దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది. అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం, అట్లాగే భాద్రపద మాసం చివరిలో ఉంది. ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది. మహత్తరమైన రోజులు. దీక్షాక్రమం, వ్రతాధికారులో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము. కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి. వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం, అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము, భాద్రపదంలో గణపతి, అట్లాగే ఆశ్వీజంలో దుర్గా, అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు, మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి, శక్తి, అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి. ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము. ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రపద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము. కన్యారాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ఉత్తరాక్షర 2, 3, 4 పాదాలు, హస్తాక్షర 4 పాదాలు, అట్లాగే చిత్తాక్షర 1, 2 పాదాలు కన్యారాశి. కన్యారాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థానంలో కుజుడు, జన్మరాశిలో కుజుడున్నాడు. షష్ఠ స్థానం అంటే 6వ రాశిలో రాహు, 7వ రాశిలో ఈ కన్య నుంచి 7వ రాశి అయినటువంటి మేనంలో శని వక్రగమనంలో ఉన్నారు. గురు శుక్రులు ఇద్దరు దశమ స్థానం 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు కన్యారాశికి. అట్లానే ఏకాదశంలో రవి బుధుడు, తదుపరి రవి కేతు ద్వాదశ స్థాన సంచారం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ఈ విధంగా ఉండబోతుంది కన్యారాశి వరకు. అంటే బంధుమిత్రాదుల వల్ల కుటుంబాలు కొంత కలయిక, అంటే ఎప్పుడో కలిసినటువంటి వారు మళ్ళీ పూర్వ పరిచయాలు కొన్ని ఏర్పడటం, వాళ్ళ వల్ల మళ్ళీ బాంధవ్యాలు పెరగటం, అలాగే మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. మంచి భోజనము, సౌఖ్యాలు, సుఖప్రదమైన జీవితము, నూతనమైనటువంటి పరిచయాలు స్త్రీ పురుషాదుల వల్ల కొంత వ్యాపారంలో కావచ్చు, మీ యొక్క వృత్తిలో కావచ్చు డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మాతృ సంబంధమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే మనస్సుకు ప్రశాంతత కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నూతన కార్యాలు ప్రారంభం చేద్దామని మనసులో తలుస్తుంటారు. అట్లాగే ధనలాభాలు ఉంటాయి. నూతన వస్త్ర అలంకరణ, కుటుంబ గృహ ఉపకరణాలు కొంటారు కొంత కొత్తవి, అంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏమైనా కొనే అవకాశం కూడా ఉంది. అట్లనే కొంతవరకు ఇంట్లోకి సంబంధించిన వ్యవహారాలు ఏవైతుంటే వాటికి కూడా మీరు, అంటే ఇంట్లో సంబంధమైన ధనపరమైనటువంటి చిక్కులు కావచ్చు, వాటి నుంచి బయటపడటానికి కొంత రుణం చేసే అవకాశం కూడా ఉంది. అలాగే శయన సౌఖ్యము, సుగంధ పరిమళాలతో కూడుకున్న వ్యాపారాలు లాభించే అవకాశము, దూర ప్రాంతాలకు వెళ్దామని ఆలోచనతో ఉంటారు. మంచి వార్తలు వినే అవకాశము, వివాహాది శుభ కార్యక్రమాలకి కొంత మంచి ఆలోచనతో ముందుకెళ్తారు, హాజరవుతారు. కళయందు కొంత ఎవరికైనా కానీ కళాభిమానులుగా ఉంటే అటువంటి విషయాల్లో కొంత కల్చరల్ ప్రోగ్రామ్స్ లాంటివి ఏదన్నా వెళ్దామన్న ఆలోచనతో ఒక మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు. లేకపోతే మనం నేర్చుకుందామని నాట్యం కానీ, సంగీతం కానీ, అట్లాంటి వాటిలలో, అలానే ఏదైనా లగ్జరీ వస్తువులు కొనుక్కొని వాటితో జీవనం చేద్దాం ఆలోచనలో ఉండడము,
కొంతవరకు తలనొప్పులు, కొత్త తలనొప్పులు రావటము, మైగ్రేన్ లాంటిది, కొంత జ్వరాలు కానీ ఆటంకపరుస్తడము, అనారోగ్యము, శస్త్రచికిత్సా భయము. ఎప్పుడు ఎవరు అనారోగ్యానికి హాస్పిటల్ వెళ్ళకపోవచ్చు, కానీ కొన్ని సమయాల్లో జ్వరం రావడంతో ఇబ్బంది పడుతూ వైద్యశాలకు వెళ్ళే అవకాశము, అలానే సకాలంలో కొన్ని పనులు పూర్తి కాకపోవడం దుఃఖాన్ని మనసులో చింతన భావన పెట్టుకోవటము, ప్రయాణాలకు కొంత కష్టంగా ఉండడము, మనస్సులో కొంత చింతన భావం, ఇవాళ ఉండే ఆలోచన రేపు ఉండదు, అలా కొంత మార్పు చేకూరుతుండడము. ఇలా అకాలంగా భోజనం మనం సకాలంలో చేద్దాం అనుకునేటువంటి వారు కూడా కొన్ని పనుల వల్ల భోజనం కూడా కొంత స్కిప్ చేసే అవకాశము, అనవసర ప్రయాణాలు, కొంత ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కార్మికులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా చూసినట్లయితే ముఖ్యంగా మీకు ఎప్పుడో శారీరక శ్రమతో బాధపడుతున్న కొన్ని నొప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిలో ఒత్తిడి ఉన్నా కూడా పైకి వస్తారు, వాటి నుంచి కష్టాల నుంచి పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కొంత మీడియా రంగంలో పనిచేసే వారికి యోగప్రదంగా ఉంటుంది. మొత్తం మీద ఈ కన్యారాశి వారికి యోగ అవయోగ మధ్యస్థంగా ఉన్నాయి కాబట్టి యోగంగా ఉంది కన్యారాశి. ఈ యొక్క ఆగస్టు నెలలో వీరు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య కవచ పాలన చేసుకోవటం, అలాగే మీరు గణపతికి తదేకంగా ఆరాధనా క్రమంలో ఒక స్తోత్రాన్ని పఠనం చేయటం వల్ల, మంత్రశక్తి దీక్షగా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కన్యారాశి వారికి. మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి, కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి. వేదానికి సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించినట్టు వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి. అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పొందితే సలచ కార్యాలని కూడా సాధిస్తాం. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి. గణపతి గరిక పెట్టండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. ఆగస్టు మాసం, భాద్రపద శ్రావణ మాసాల్లో ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క వృశ్చిక రాశికి రాశితో చూస్తే చతుర్థమందు రాహు, వక్రగమనంలో శని పంచమ స్థానము, గురు శుక్రుడు ఇద్దరు అష్టమంలో ఉండడము, అలానే 9లో బుధుడు, రవి, తదుపరి 10లో రవి, కేతువులు, ఏకాదశంలో కుజుడు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి అంటే వీరికి కొంతవరకు బంధుమిత్ర విరోధాలు, మాట వాక్వైఖరి వల్ల కొంత ఇబ్బందులు కలగటము, చేతులకి కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కలగటము, వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. అలానే సంతానమూలకంగా ధనష్టమయ్యే అవకాశం ఉంది. అష్టమంలో గురు శుక్రుడు ఉండటం వల్ల తలంచిన కార్యాలు నెరవేరకపోవటము, ఎంతో శ్రమ చేస్తే తప్ప కార్యాలు సఫలీకృతం కాకపోవటము, నూతన వ్యక్తులు పరిచయం కావటము, స్త్రీ పురుషాదులు కావచ్చు, ఎవరైనా ఇద్దరు పరిచయం కావటంతో నూతన వ్యాపార లాభాలకు సంబంధించి కొంత ముందరకెళ్ళడము. అలానే బుధుడు 9లో ఉండి వక్రగమనంతో వృశ్చిక మార్గంలో ఉండడం వల్ల కొంత ధైర్య శక్తి, సాహసాలు, యోచనలు బాగా ఉండటము. అట్లానే రవి మీకు యోగప్రదంగా ఈ యొక్క 9వ స్థానం నుంచి 10వ స్థానంలో అధికారము, దర్పము లాంటివి చేసి ఏదైనా ఒక సానుకూలమైనటువంటి పరిస్థితిని తెచ్చుకోవటము. ఏకాదశిలో కూడి ఉండడం వల్ల కమాండింగ్ పవర్తో ఉన్న సాధిద్దామనే ఆలోచనతో ఉంటారు.
తద్వారా సాధించే అవకాశం ఉంటుంది. అలానే కేతు దశమంలో ఉన్నాడు కాబట్టి అనుకూలన్న ధనము కన్నా అనుకూలమైనటువంటి దానికన్నా ఎక్కువగా ఉండడము, స్థానచలనాలు జరిగే అవకాశము అయితే ఉండే ఈ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కొంత ధన నష్టం కానీ స్థానచలనం చేస్తే ఏమైనా బాగుంటుందేమో అని యోచించడము, తద్వారా ధనము అనుకున్న రీతి కన్నా తక్కువగా రావటము, తద్వారా కేతు అవయోగాన్ని ఇస్తున్నాడు వృశ్చిక రాశి వారికి. కాబట్టి గణపతి ఆరాధన రాబోయే శ్రావణ మాసంలో గణపతికి, లక్ష్మీదేవికి తామర పూసలతో జపం చేయటం వల్ల, గరికతో గణపతిని అర్చన చేయడం వల్ల త్రిలక్ష్మీ ప్రసాదం కలిగి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయే గణపతికి మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తే వృశ్చిక రాశి వారికి. శ్రీమాత్రే నమః.